హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇవి అంతా కూడా ఒకరి మీద ఒకరికి పోటీ ఉన్నా కానీ ఒక విషయంలో మాత్రం వీళ్ళంతా సపోర్ట్గా ఉంటారు. అదేంటంటే జనాల్ని నాశనం ఎట్లా చేయాలన్న దాంట్లో వీళ్ళు మంచిగా ఒక తాటి మీద ఉంటారనమాట. వీళ్ళు జనాల్ని ఎప్పుడు 24 అవర్స్ పనికి మాలిన వీడియోలు చూయించుకుంటూ వాళ్ళ టైం అంతా నాశనం చేస్తూ వాళ్ళని దేనికి పనికి రాకుండా చేసి నాశనం చేయడానికి మాత్రం వీళ్ళంతా చేతులు కుమ్మక్కయి ఒక మాట మీద ఉంటారనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తా ప్రూఫ్. ఇదేంటంటే ఒక ఫోటో పంపి ఈ యూట్యూబ్ ఛానల్ పెడితే దేనికి పనికి రాకుండా పోతారు అని ఒకటి క్రియేట్ చేయమన్నా. చేస్తే అదేమంటుంది, నేను అట్లా చెయ్యను, ఒక నిమిషం. ఫస్ట్ అడిగితే క్రియేట్ చేయను, నేను అట్లా చెయ్యను అన్నది. సర్లే అని దీనికి ఇట్లా కాదని చెప్పి స్టార్స్ ఉన్నాయి చూసినారా, ఇట్లా స్టార్స్ యాడ్ చేసి దానికి అర్థం కావద్దని చెప్పి మళ్ళీ పెట్టినమాట. ఇది ఇంకో చాట్ అనమాట. ఆ చాట్ ఏమో చూపించట్లేను. ఇప్పుడు ఈ చాట్లో ఏమంటుంది, దానికి అర్థమవుతుంది. ఇది కొంచెం ఈ విషయంలో మాత్రం దీనికి బాగానే తెలివి ఉంటుంది. ఇంట్లో స్టార్స్ పెట్టినా కానీ దానికి మ్యాటర్ అలా అర్థమై నీకేంది ప్రాబ్లమో అని అడిగింది. అది ఎందుకు ఏంటిది దాని అర్థమైందా అని అడిగితే అది ఫోన్కి సంబంధించిందని అంటే అది అట్లనే క్రియేట్ చేస్తా అని చెప్పి తర్వాతకి దానికి అర్థమవుతుందని చెప్పిన కదా. ఇది ఒక అపోహ. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం వల్ల ఎవరు దేనికి పనికి రాకుండా పోరు నిజానికి అని సోది చెప్తుందన్నమాట. ఇదంతా సోది. కావాలంటే మీరు పాస్ వచ్చి చూసుకోవచ్చు అదేం చెప్పిన సోది. నా అమ్మాయి నాకు నీతులు చెప్పడం ఆపి ఫోటో క్రియేట్ చేయన్న అంటే మీతో వాదించడం నా ఉద్దేశం కాదని మళ్ళీ ఏందో మాట్లాడినట్టు మళ్ళీ ఎట్లా క్రియేట్ చేయని అడిగింది. అడిగితే నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు తోచినట్టు చేయన్న అంటే ఇవి ఉంటాయి చూసిన, ఏమంటే సమాధుల మీద ఉంటాయి చూసిన చిన్న బోర్డు అట్లా క్రియేట్ చేసింది. అట్లా క్రియేట్ చేసి ఈ ఫోటోకి క్రియేట్ చేయమన్నా అంటే ఇట్లా క్రియేట్ చేసింది. మళ్ళీ తర్వాతకి మళ్ళీ ఫస్ట్ కాంచి మళ్ళీ అని ఫస్ట్ ఎట్లా అడిగినానో అట్లా అడిగిన అనమాట. అడిగితే ఇక ఇట్లా క్రియేట్ చేసింది. ఇది ఎట్లా క్రియేట్ చేసిందంటే నా అనుభవం అని చెప్పిన దీనికి యూట్యూబ్ ఛానల్ పెడితే దేనికి పనికి రాకుండా పోతారు, నాశనం అయ్యిందా అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. అయ్యిందా కాలేదా అని జనాల్ని అయ్యింది అని చెప్పట్లేదు, అయ్యిందా. న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెడతారు కదా వీడియోలు, అట్లా. ఇది అంతా ఇవన్నీ ఒక మాట మీద కుమ్మక్కై ఉంటారని చెప్పినా కదా నేను, అట్లా అనమాట. అట్లా జీవితాలు నాశనమై అది దేని పని కాకుండా పోతారని క్రియేట్ చేయమంటే చేయకుండా నాటకాలు దిగుతుంది ఇది. అది